నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సంక్షేమాల సామ్రాట్ సీఎం జగన్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలు. వంట వార్పుతో న్యాయవాదుల నిరసన. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన గంగారపు జయరాం. నిత్యావసర వస్తువుల సరఫరా కట్టుదిట్టంగా జరగాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ సందర్భంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాంక్షల్ని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా సీఎం జగన్ కు శుభాకాంక్షల్ని తెలిపారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, అధికారులందరూ కలిసి పనిచేయాలని, జగనన్న పాల వెల్లువలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సెంటర్లు ప్రారంభం కాని చోట వెంటనే పరిశీలించాలని, పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న వస్తువుల సరఫరాను ఎండియు ఆపరేటర్ల ద్వారా డిప్యూటీ తహసీల్దార్లు పూర్తి స్థాయిలో పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. గురువారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డీఈఓ, జడ్పీసీఈఓ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి, డీసీఓ తదితరులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా క్రీడా మైదానాలు, స్వాగత ఏర్పాట్లు, కావలసిన వసతుల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆడుదాం ఆంధ్రకు సంబంధించి లోగో ఖచ్చితంగా ఉండేటట్లు చూడాలన్నారు. ఆన్లైన్లో వరుస వారీగా క్రీడలను నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో 205 పాల కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ఇంకా ప్రాథమికంగా కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే సంబంధిత సిబ్బంది ఆ ప్రాంతాలకు వెళ్లి పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న మండలాలకు సంబంధించి అధికారులతో మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా సరఫరా చేసే వస్తువులను ఎండియు ఆపరేటర్ల ద్వారానే సరఫరా చేసే బాధ్యతను డిప్యూటీ తహసీల్దార్లు నిర్వహించాలని, అదేవిధంగా ఎండియు ఆపరేటర్లు సరుకులు సరఫరా చేసే ప్రాంతానికి వాలంటీర్లు వెళ్లి నూతనంగా వచ్చిన యాప్ను ఇన్స్టాల్ చేయాలని అన్నారు. తద్వారా 1వ తేదీ నుంచి సరుకుల సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎండియు ఆపరేటర్లు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి, డిఆర్డీఏపీడీ తులసి, డీసీఓ బ్రహ్మానంద్ రెడ్డి, డిఎస్ఓ శంకరన్, స్పోర్ట్స్ అధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ, తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్, డిప్యూటీ తహసీల్దార్స్, అట్లాగే ఎంఈఓస్, ఈఓపీఆర్డీస్, అట్లానే జగనన్న పాల వెలుగుకు సంబంధించినటువంటి ఎంటైర్ టీమ్. ఏంటంటే ఫస్ట్ ఆడుదాం ఆంధ్ర, రెండోది ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది ఒక ఐటమ్ ఉంది. మిగతా రెవెన్యూ రిలేటెడ్ మాట్లాడతారు. ఫస్ట్ ఆడుదాం ఆంధ్రకు సంబంధించి నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ గారు మీ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఐ థింక్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్, కాన్సల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా రమ్మన్నాము. వాళ్ళు కూడా వచ్చుంటారు అనుకుంటున్నాము. అందరూ వెళ్ళి గ్రౌండ్స్ చూసుకొని తర్వాత ఈ ప్రిపేర్నెస్కి సంబంధించి ఇంక్లూడింగ్ పీఈటీ. సో ఇప్పుడు మీరు పీఈటీలు అందరూ కూడా గ్రౌండ్స్ వాళ్ళకి అటాచ్ చేసిన గ్రౌండ్స్లోకి వెళ్ళి అవన్నీ ఒకసారి చూసుకొని రమ్మని చెప్తాం. ఎంఈఓస్, ఎంపీడీఓస్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. మీరు మీ ఎలాంగ్ విత్ యువర్ పీఈటీ మీరందరూ గ్రౌండ్స్ చూసుకొని గ్రౌండ్ ప్రిపరేషన్ సంబంధించిన అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నారా లేదా నేను అడుగుతాను. ఎంపీడీఓ కుమ్మనూర్, వాట్ ఈస్ ద స్టేటస్? ముందు గ్రౌండ్స్ చూసుకోమని చెప్పాను. తండ్రిని మించిన తనయుడుగా జగన్ పాలన అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడని ఫోక్
కోకాన్ క్రియేటివ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. పుంగనూరు పట్టణంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగారపు జయరాం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్దే అని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, కౌన్సిలర్లు బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, నేతలు కనకదుర్గ సత్యనారాయణ, జయరాం రెడ్డి, హేమంత్, జయకృష్ణ, నరేష్, సురేష్, ఎస్విటి కిషోర్, ఎండి గౌస్, ఎస్టీఎఫ్ సిద్దిక్, జావిద్, కాజా, చిన్న, సలామత్, మహబూబ్ బాషా, మురళి, అప్సర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పుంగనూరు పట్టణంలోని అర్బన్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకుని 51వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రమంతా ప్రజలు పండగ వాతావరణంలో ఆయన వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రజలు కూడా గమనించాలి, మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేవలము పేదల పక్షపాతిగా ఆయన పనితీరు కూడా ఉంది. సంక్షేమ పథకాలు అయితేనేంటి, అట్లే అభివృద్ధి కూడా ఎన్నో రకాలుగా చేయడం జరుగుతుంది. ఇంకా రాష్ట్ర ప్రజలందరూ వీరిని ఇంకా 10 కాలాల పాటు ఆశీర్వదించాలని తెలియజేసుకుంటున్నాను. అట్లే సంక్షేమ పథకాల్లో కానీ, విద్యకు కానీ, వైద్యానికి అట్లే ప్రతి ఒక్క పేదవారు బాగుండాలి, ప్రతి ఒక్క పేదవారికి కూడా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో నవరత్నాల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పేదవారికి అంతా మంచి జరిగే విధంగా మన ప్రభుత్వము చేపడుతూ ఉంది. ప్రజలు కూడా గమనించి మన ముఖ్యమంత్రికి కానీ, ఇక్కడ మన పెద్ద అయిన రామచంద్రారెడ్డి అన్నకి, మిథునన్న కూడా 10 కాలాల పాటు ఉండి పేదలకు మంచి చేసే విధంగా చేస్తారు. కాబట్టి 10 కాలాలు ఉండే విధంగా ఆదరించి ఆశీర్వదించాలనేసి తెలియజేసుకుంటూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదిన సందర్భంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇలాగే మరెన్నో జన్మదినాలు జరుపుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటూ కొనసాగాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిరసిస్తూ పుంగనూరు న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్ష గురువారంతో 3వ రోజుకు చేరింది. కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరంలో వరుణ్ కుమార్, ఐ శ్రీకాంత్, నవీన్ కుమార్, టి శ్రీకాంత్, వెంకటరమణ, రామచంద్రయ్యలు దీక్షల్లో కూర్చున్నారు. అలాగే నిరసనలో భాగంగా రోడ్డుపై వంట వార్పు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శివశంకర్ నాయుడు, సీనియర్ న్యాయవాది వెంకటముని యాదవ్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆనంద్, వెంకటరెడ్డి, తోట గిరిధర్, ప్రభాకర్ నాయుడు, ప్రశాంత్, సురేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మేము చేస్తున్న ఉద్యమం 3వ రోజుకు వచ్చింది. ఇది చట్టాలని తెచ్చే ముందు ప్రజల ఇబ్బందులు గమనించాలా. ప్రస్తుత చట్టము న్యాయవాదుల జీవనాధారం మీదను ప్రజల జీవితాల మీదను ఆధారపడి ఉంది. ఈరోజు ఏమంటే ఈ చట్టం చేసే దానివలన ఎప్పుడు ఏం జరుగుతుందో కార్యాలయాల్లో తెలియదు. సామాన్య మానవుడు తనకు జరిగిన అన్యాయం తెలుసుకునే లోపలనే కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిపోయింటాయి. 2 సంవత్సరముల లోపల ఎలాంటి అప్పీల్ చేసుకోవాలన్నా కూడా జిల్లా సెంటర్కి పోవాలన్నారు. ఆ 2 సంవత్సరాలు చేసుకోకుంటే తనకు ఉండే అర్హత, హక్కు పోతుంది. ఇలాంటి చట్టాలు తెచ్చేదానివల్ల ప్రజల జీవితాల మీద దెబ్బతీసినట్లు. ఇదే వృత్తి మీద ఆధారపడి న్యాయవాదులంతా కూడా ఇప్పుడు వచ్చే యువ న్యాయవాదులు కూడా ఈ వృత్తి మీద ఆధారపడి వస్తే వాళ్ళ జీవనాధారం మీద కూడా దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. సివిల్ కోర్టుకు ఎట్లాంటి పరిధిలే లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక అటెండర్ క్యాడర్ మనిషిని విఎల్ఓగా పెట్టి, టైటిల్ రికార్డ్ ఆఫీసర్ పెట్టి, అక్కడి నుండి డిఆర్ఓ చిత్తూరు, అది కాదంటే హైకోర్టు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా, ఇట్లా వ్యవస్థలకు అన్నిటి కూడా అటెండ్ కావాలంటే సామాన్య మానవుడికి వీలు కాని పరిస్థితి. సివిల్ కోర్టుకు ఉన్న పరిధిని సివిల్ కోర్టుకే పెట్టి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రజల జీవితాలను, న్యాయవాదుల జీవనోపాధిని కాపాడాలని బార్ అసోసియేషన్ తరఫున మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
యాక్ట్ 27 ఆఫ్ 2023 ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిరసనగా ఈరోజు 3వ రోజు రిలే నిరాహార ప్రారంభం చేసి అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత ఈ దినము మేము ఇక్కడ మా న్యాయవాదుల సంఘం తరఫున రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమం కూడా పెట్టి మా నిరసనను తెలియజేస్తున్నాము. రేపు మళ్ళా మేము జనరల్ బాడీ మీటింగ్లో కలిసి మాట్లాడి ఈ నిరసన కార్యక్రమాన్ని మళ్ళీ ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి అనేది నిర్ణయం చేసుకుంటాం. ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీల వారు వచ్చి మాకు సంఘీభావం ప్రకటించినారు. అలాగే మేము ఇతర సంఘాలని, రైతు సంఘాలని, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని, విద్యార్థి సంఘాలని, మహిళా సంఘాలను కూడా మా యొక్క ఈ సమ్మెకు మద్దతు ప్రకటిస్తారని మేము ఆశిస్తూ ఈ చట్టము చీకటి చట్టం రద్దుపరిచేంత వరకు మా పోరాటం ఆగదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని పుంగనూరు మండల ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం స్థానిక మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు చెంగారెడ్డి, జేఏసీ ప్రధాన కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జయరాం రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రాగానపల్లి బాబురెడ్డి, బాబునాయక్, కిట్టు, రమణ, సుబ్రహ్మణ్యం, సురేంద్ర, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకున్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సంస్కరణల బాట బట్టి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశ మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకందరికీ కూడా సత్వర న్యాయం జరగాలని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, అన్నీ ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా నేరుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందించినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అది కాకుండా కూడా ఇక్కడ మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడో నిలిచిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఇంకా మరి కొంతకాలం మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తెచ్చేదానికి మరిన్ని కాలం అతనికి ఆయురాగాలన్నీ కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ సంచలనం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక చరిత్రలాగా నిలిచిపోయే విధంగా ఈ 4.5 సంవత్సరం ఆయన పాలన కావచ్చు, మరి ఆయన తీసుకున్నటువంటి ప్రజల పట్ల ఆయనకున్నంత అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి తీరు, సంక్షేమ పథకాలు అందించే విధానం, మరి ఏదైనా హామీ ఇస్తే రాజకీయ నాయకులు ఎలక్షన్ల కోసమో మరి ఓట్ల కోసమో చేసే విధంగా కాకుండా అభివృద్ధి అంటే ఎలా ఉండాలి, సంక్షేమ పథకాలు అందించేదానికి పేద ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారం నడుచుకునే విధానానికి కొత్త నాంది పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకి ఎల్లవేళలా ఆయనకి మంచి జరిగే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ననలు, ఆశలు, అన్ని దీవెనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంటూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి పరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడికి మరొక అవకాశం ఇస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ చాడపల్లి మండల ఎస్టీయు అధ్యక్షుడిగా 3వసారి లింగమూర్తి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం
చౌడేపల్లి మండల ఎన్నికల అధికారిగా నియమితులైన శ్రీధర్, పరిశీలకులుగా నారాయణస్వామి మరియు ముఖ్య అతిథులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్, జిల్లా అధ్యక్షులు దేవరాజుల రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ మోహన్ యాదవ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు కడియాల మురళి ఆధ్వర్యంలో మండల ఎస్టీయు కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా లింగమూర్తి, ప్రధాన కార్యదర్శిగా వెంకట సుబ్బాచారి, ఆర్థిక కార్యదర్శిగా సుధాకర్ నాయుడు, గౌరవ అధ్యక్షులు బిఎన్ ప్రకాష్, ఉపాధ్యక్షులు వెంకటస్వామి, మహిళా అధ్యక్షురాలు ఏ భారతి, మహిళా కన్వీనర్ సుమిత్ర, మైనార్టీ కన్వీనర్ అప్రోజ్ భాష, జిల్లా కార్యవర్గ సభ్యులు పురుషోత్తం, కె శ్రీనివాసులు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మండల ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా 3వసారి ఎన్నికైన మండల ఎస్టీయు అధ్యక్షులు లింగమూర్తి ప్రసంగిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా 257 మంది ఉపాధ్యాయులకు గాను 205 మంది ఉపాధ్యాయులు ఎస్టీయు సభ్యత్వం తీసుకోవడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల న్యాయపరమైన సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక బకాయిల విడుదల, సిపిఎస్, జిపిఎస్ రద్దు, యాప్ల భారం తగ్గించుట అంశాలపై నిరంతరం పోరాటం చేస్తామని, నాపై నమ్మకంతో 3వసారి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు నాగరాజరెడ్డి, రవీంద్ర, వివిధ మండలాల ఎస్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొని దిగ్విజయం చేశారు. జన విజ్ఞాన వేదిక ద్వారా నిర్వహించే చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందింపజేస్తుందని మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మండల స్థాయి చెక్కుముఖి టాలెంట్ టెస్టును గురువారం మండల కేంద్రంలో జేవీవి పట్టణ కార్యదర్శి బి రామలింగప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక తెలుగు విద్యార్థుల కోసం టాలెంట్ టెస్టులు నిర్వహిస్తూ ఉందని అన్నారు. పాఠశాల స్థాయి చెక్కుముఖి టాలెంట్ టెస్టులో రూరల్, అర్బన్ స్కూళ్లకు కలిసి 430 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో వచ్చిన విద్యార్థులకు మండల స్థాయికి ఎంపిక చేసినట్లు చెప్పారు. 8, 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థులు చెక్కుముఖి టాలెంట్ టెస్టులో పాల్గొంటారన్నారు. పాఠశాల స్థాయికి సంబంధించి పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హై స్కూల్, కేజీబీవీ స్కూల్, జడ్పీహెచ్ఎస్ గూడూరుపల్లితో పాటు చైతన్య, ఇంపల్ స్కూల్, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు టాలెంట్ టెస్టులో పాల్గొన్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులు జనవరి 7న జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందిన వారు ఫిబ్రవరి 10, 11న రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్టులకు పాల్గొంటారని చెప్పారు. గత 33 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థుల కోసం జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా చెక్కుముఖి సైన్స్ సంబరాలు పేరుతో పోటీలు నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా 2023 సైన్స్ సంబరాల్లో భాగంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మన పుంగనూరు మండలంలో పాఠశాల స్థాయిలో 430 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆ పాఠశాల స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులకి మండల స్థాయిలో ఈరోజు 21/12/2023 తేదీ నాడు చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతోంది. ఈ పుంగనూరు మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, అదేవిధంగా జడ్పీ హై స్కూల్ గూడూరుపల్లి, అదేవిధంగా కేజీబీవీ గురుకుల పాఠశాల ఎంపిక కావడం, ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో ఇంపల్స్, చైతన్య, అక్షర ఈ పాఠశాల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి టీము 1st, 2nd, 3rd, ప్రైవేట్లో 1st, 2nd, 3rd, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో 1st, 2nd, 3rd జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. వీరికి జనవరి 7వ తేదీ నాడు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించబడతాయి. అదేవిధంగా ఫిబ్రవరి 10, 11 తేదీలో రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ నిర్వాహకులు మన బి రామలింగప్ప సార్ గారికి, మా సహచర ఉపాధ్యాయులకు అందరికీ కూడా మీ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. కనుమరుగవుతున్న ఆర్టీసీని అభివృద్ధి చేసి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పుంగనూరు ఆర్టీసీ డిపో అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరాం రెడ్డి అన్నారు. గురువారం స్థానిక డిపోలో ముఖ్యమంత్రి జగన్ జన్మదినాన్ని అందరూ జరుపుకుని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డిఎం సుధాకర్ అయ్య, యూనియన్ నాయకులు కరీముల్లా, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారము 2019 మే 30వ తారీఖు సంతకం పెట్టిన వెంటనే 31వ తారీఖున మన ఆర్టీసీ డిపో వర్కులు స్టార్ట్ అయ్యే విధముగా అతను ఆలోచించింది మనకందరికీ తెలిసిన విషయమే అన్నమాట. ఏది ఏమైనా కానీ ఆర్టీసీ అంటేనే ఒక ప్రత్యేక అభిమానము జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, అదేవిధంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈ డిపో మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఏ సమస్య పైన ఇంత శ్రద్ధ పెట్టి ఇంత మనసు పెట్టి ఏది కూడా చేయలేదు. ఎందుకంటే పుంగనూరు ప్రజలు గత 40 సంవత్సరాలుగా పడే కష్టాలు అన్న కన్నులారా చూసినాడు, వాళ్ళ కష్టాలని తెలుసుకున్నాడు అన్నమాట. ఎందుకంటే మన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సంవత్సరంలో ప్రతి ఇంటి గడప కూడా తొక్కేనటువంటి నాయకుడు. గ్రామాధికార పునరుద్ధరణ కార్యక్రమంపై బాగా పనిచేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా మహిళా సమైక్య సమావేశం నందు డిఆర్డీఏపీడీ తులసితో కలిసి మండల మరియు జిల్లా సమైక్య సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా జడ్జ్ కరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాధికార పునరుద్ధరణ సర్వే కార్యక్రమంలో గ్రామాలలో కావలసిన కనీస అవసరాలు, కుళాయిలు, నీటి సౌకర్యం, డ్రైనేజీ, రోడ్డు, స్కూళ్లు, రేషన్ కార్డులు, ఇల్లు, జీవనోపాధులకు సంబంధించిన వాటి గురించి సర్వే పారదర్శకంగా చేసి పంపించాలన్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తాయని, ఈ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. జిల్లా సమైక్య సభ్యులతో గ్రామాల్లో పేదరికానికి గల కారణాలు, పేదరిక నిర్మూలన చేయడానికి ఎలాంటి చర్యలు చేపడితే పేదరికాన్ని తొలగించవచ్చని వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఐబీ డిపిఎం వెంకటేష్, ఫైనాన్స్ డిపిఎం రవి, ఏపీఎంలు నీరజ, అరుణ, హేమ, అనురాధ, కాదరవల్లి, మండల మరియు జిల్లా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల సామ్రాట్, ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినం సందర్భంగా చౌడేపల్లి బస్టాండ్ నందు 52 కేజీల కేక్ కట్ చేసి అదేవిధంగా సుమారు 1000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి ఎంపీపీ గాజుల రామ్మూర్తి, జెడ్పీటీసీ దామోదరరాజు, మాజీ బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ మిదింటి శంకర్ నారాయణ, మండల పార్టీ అధ్యక్షులు అంజిబాబు, మండల ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నరసింహారెడ్డి యాదవ్, పిఏసిఎస్ అధ్యక్షులు రవిచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాష్, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, విజయవాణి ప్రింటర్స్ అధినేత సుధాకర్ మూర్తి, రాజంపేట, చిత్తూరు వైఎస్ఆర్సీపీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మిదింటి కిషోర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా విద్యార్థి నాయకుడు సిద్దిక్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో గంగాధర, సాదిక్, యాసిన్, సీను, సంపత్, నరేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి అన్నగారి జన్మదిన వేడుకలను విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. 2024లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఖచ్చితంగా మేము అన్ని విద్యార్థులు కానీ పేద బడుగు బలహీన వర్గాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఆల్రెడీ చెప్పేపోయినారు. రాబోయే రోజుల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయబోతున్నాము. 2024 మాదే 2029 కూడా ఖచ్చితంగా 4.5 ఏళ్లలో దేశంలోనే అందరి మన్ననలు అందుకుంటూ ప్రజాపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పొంగనూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగారపు జయరాం అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అయ్యప్ప స్వాములు ఆశీర్వాదం అందించాలని కోరారు. ప్రజాబలంతో జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, వైఎస్ఆర్సీపీ సీనియర్ యువ నాయకుడు హేమంత్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వామి, ఈరోజు పుంగనూరు వాస్తవ్యులు జయరాం గారు అయ్యప్ప స్వాములందరికీ అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వాములందరూ వారు వితరణ చేయ అన్నదానమును స్వీకరించి వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించవలనని భూస్వాములుగా మేము కోరుచున్నాము. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. అన్నదాన ప్రభువే చరణమయ్యప్ప, ఆర్యరావు అయ్యనే చరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే చరణమయ్యప్ప, ఆర్యరావు అయ్యనే చరణమయ్యప్ప. பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா, பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா. கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, 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 சரணம் ஐயப்பா. பண்புலி மேல் அமர்ந்தவனே சரணமே ஐயப்பா, பாவர் சுவாமி தோழனே சரணமே ஐயப்பா. இன்னல் யாவும் தீர்ப்பவனே சரணம் பொன்னையப்பா, மந்தடனின் செல்வனே சரணம் பொன் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, சரணம் ஐயப்பா. 51వ జగన్మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మన పట్టణ అధ్యక్షుడు జయరాం గారు ఈరోజు అయ్యప్ప స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అన్నదానం పెట్టున్నారు. దానివల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ పట్టణ వైఎస్సీ అధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అన్నదానం పెట్టిన జయరాం వారికి అందరికీ నా నమస్కారం చేస్తూ పొంగనూరు పట్టణ పరిధిలోని పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్కుముకి సైన్స్ పోటీల్లో ఇంపల్స్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. 10వ తరగతిలో ఇతీష్, 9వ తరగతిలో విఘ్నసాయి యశస్వి, 8వ తరగతిలో నిహారెడ్డి ఎంపికయ్యారు. వీరు వచ్చే సంవత్సరం జనవరిలో 7వ తేదీన చిత్తూరులో నిర్వహించే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు. విద్యార్థులను ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ అభినందించారు. పొంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు తమ సమ్మె కొనసాగించారు.
గురువారం 10వ రోజు కొంగుపట్టి వాహనదారులు పాదచారుల నుంచి భిక్షాటన చేశారు. మీరు మా బాధను అర్థం చేసుకోండి. మేము పడుతున్న బాధలు ఈ రోజు 10 రోజులు అవుతా ఉంది. మీ దగ్గరికి ఎవరు తీసుకెళ్ళలేదనే మేము అనుకుంటున్నాము. ఒకసారి సహృదయంతో మా బాధను అర్థం చేసుకుని మా బాధలు అడుక్కుంటున్నాము, విచాటం పోతున్నాము. మీ అక్క చెల్లెళ్ళుగా భావించి ఈరోజు మీ బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి అన్న. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. సహృదయంతో మమ్మల్ని కాపాడతారని, మాకు మంచి కబురు అందిస్తారని మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. విష్ హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమాల సామ్రాట్ సీఎం జగన్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలు. వంట మార్పుతో న్యాయవాదుల నిరసన. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన గంగారపు జయరాం. నిత్యావసర వస్తువుల సరఫరా కట్టుదిట్టంగా జరగాలి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.